హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. గైస్, ఈరోజు నేను మీకు ఈ బోట్ రాకర్స్ 235 V2 నెక్ బ్యాండ్ అయితే అన్బాక్స్ అయితే చేసి ఇస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీని ప్యాకేజ్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాకేజ్ లోపల చూసినట్టుగా అయితే మనకు డైరెక్ట్గా ఈ హెడ్ ఫోన్స్ యొక్క బాక్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. టాప్లో చూసినట్టుగైతే బోట్ స్పోర్ట్ అనేది ఉంది, అండ్ తర్వాత ఏస్ ఇన్ ద గేమ్ మధ్యలో హార్దిక్ పాండ్యా అయితే ఉన్నాడు. అండ్ డౌన్ సైడ్ మనం చూసినట్టుగైతే బోట్ రాకర్స్ 235 2V అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఈ స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాగ్నెటిక్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇది మనకు లెవెల్ 5 అంటే IPX5 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకు 1 టచ్ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ప్రొవైడ్ చేసేసారు ఈ ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తే. అండ్ తర్వాత మెయిన్ ఫీచర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అంటే మనం మినిమం 20 minutes ఛార్జింగ్ పెడితే బ్యాటరీ బ్యాకప్ 4 hours వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ తర్వాత కాల్ వైబ్రేషన్ అలర్ట్ అండ్ 10mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ఉంటాయి ఇందులో. అండ్ ఇది మనకు బ్లూటూత్ 5.0 అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇది మనకు 8 hours వరకు ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్లోనే మనకు ఒక బిల్ట్ ఇన్ మైక్ అయితే ఇచ్చేసారు కాల్స్ మాట్లాడుకోవడానికి అయితే. అండ్ ఇప్పుడు ఈ బాక్స్ను ఓపెన్ చేసేసి ఇందులోని ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూసేసుకుందాం. సీల్ బ్రేక్ చేసేసి దీన్ని ఓపెన్ చేసేసినట్టుగా అయితే మనకి నీట్గా ఒక కేసులో అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టుగా అయితే మనకు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు కొన్ని కార్డ్స్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ కార్డ్ చూసినట్టుగా అయితే మనకు వారంటీ కార్డ్. ఈ ఇయర్ ఫోన్స్ మనకు 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ తర్వాత చూసినట్టుగా అయితే మనకు సంథింగ్ CSK వాళ్ళు అయితే ఇచ్చారు. సో మనం దీన్ని ఓపెన్ చేసినట్టుగా అయితే ఈ బోట్ వాళ్ళకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ క్రికెటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టుగా అయితే ఫైనలీ ఈ బోట్ ఒక యూజర్ మాన్యువల్. దీన్ని యూజ్ చేసే ముందు మీరు దీన్ని ఒకసారి అయితే చూసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో కానీ చూసినట్టుగా అయితే మనకు ఇక్కడ ఇయర్ టిప్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేసేసారు. ఒకవేళ మనకు డ్యామేజ్ అయినా లేకపోతే సైజ్ సరిపోకపోయినా దీన్ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మైక్రో USB కేబుల్ అయితే ఇచ్చేసారు ఈ నెక్ బ్యాండ్ అయితే ఛార్జింగ్ చేసేకి. అండ్ ఫైనలీ ఈ కేసులో మనకి ఈ నెక్ బ్యాండ్ అనేది ఇచ్చేసారు. మీకు తెలిసిందేదే ఇది మనకు బ్లూటూత్ మీద అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఓవర్ వ్యూ అనేది చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ యొక్క ఇయర్ టిప్స్ విషయానికి వచ్చేసరికి ఇవి మనకు మ్యాగ్నెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఇవి మనకు మ్యాగ్నెటిక్ ఇయర్ టిప్స్ అనమాట. ఈ రెండింటిని మనం అటాచ్ కావాలంటే చేసుకోవచ్చు. దీన్ని మనం స్పెసిఫికేషన్స్లో అనేది అయితే చెప్పుకున్నాం. అండ్ తర్వాత బటన్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ 3 buttons అయితే ఇచ్చేసారు. ఈ 3 buttonsలో మిడిల్ బటన్ వచ్చేసరికి మనకు మల్టీ ఫంక్షనల్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. దీన్ని కానీ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టుగైతే మనకి దీన్ని ఆన్ అయితే అవుతుంది. అండ్ మరీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇది ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చేసారు. సో ఇది మనకు దీని ఓవర్ వ్యూ అనమాట. దీన్ని మీరు కనెక్ట్ చేసుకోవాలంటే నార్మల్ మీ మొబైల్ లేకపోయి బ్లూటూత్ ఆన్ చేసుకుంటే మనకు దీని బ్రాండ్ అనేది అయితే పడుతుంది. మీరు దాని మీద ట్యాప్ చేసినట్టుగా మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. తరువాత ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ DC ఐఎన్ అనేది అయితే ఉంటుంది. దీన్ని కానీ మీరు రిమూవ్ చేసినట్టుగా అయితే మనకి ఇక్కడ మైక్రో USB పోర్ట్ అనేది అయితే కనిపిస్తుంది. సో దీని ద్వారా మనం దీనికి ఛార్జింగ్ అనేది అయితే పెట్టచ్చు. ఇదైతే మన బోట్ రాకర్స్ 235 V2 ఒక అన్బాక్సింగ్ అయితే. ఒకవేళ మీరు కానీ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ఉంటా. అప్పటివరకు బాయ్ బాయ్.